హలో ఆల్, వెల్కమ్ టు హలో బైబుల్ ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ అండి. చూసేయండి ఏం కావాలో ఒకసారి. మటన్, షాజీ రోల్, గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. ఆల్రెడీ స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే ఆయిల్ని యాడ్ చేసుకుందాము. అంటే 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నా నేను. ఇంకా నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా, హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. అలా లైట్గా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ని నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. గ్రేవీ కోసము మనం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎక్కువ గ్రేవీ, అంటే క్వాంటిటీని బట్టి. కేజీకి 6, హాఫ్కి 3. నేనైతే హాఫ్ కేజీకి 3 ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు చూసేయండి. నెక్స్ట్ అయితే పసుపు 1 స్పూన్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి, ఫ్రై అవ్వనివ్వాలి సిమ్లో ఒక 1 మినిట్. ఇప్పుడు నెక్స్ట్ వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుందాం మనము. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదా, ఒక మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గుతుంది మటన్. సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ కారం. ఇంకా కారం అంటే మన స్పైస్ లెవెల్స్ తగ్గట్టు, ఎవరికి కొంచెం ఎక్కువ తినేట్టు ఉంటారు కదా, దాని తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను, 2.5. ఇది కూడా మంచి కలుపుకోవాలి మంచిగా. నెక్స్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఒక 10 విజిల్స్ వస్తే మటన్ మంచిగా ఉడుకుతుంది. ఇంకా అయిపోయిందిగా 10 విజిల్స్ అవ్వండి. నేను ఇందులో మీకు కొత్తిమీర, పుదీనాను, ధనియాల పొడి వేయడం క్లిప్ అయితే పోయింది, అవి అయితే వేసుకోవాలి. అయిపోయింది చూడండి ఎంత బాగుందో. బాగుంటుంది కదా మటన్ కర్రీ బగారన్నంలోకి ప్లస్ సాంబార్, ఈ 3 కలుపుకొని తింటే మ్యారేజ్లో తిన్న ఫుడ్ లానే ఉంటుంది. ఇలా ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాగుంది కదా చూడడానికి కర్రీ అయితే. ట్రై చేయండి. బాయ్ బాయ్. హలో బైబుల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఇష్కి ఆల్.